సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం, అదేవిధంగా విదేశాలకు వెళ్లే సమయంలో కొన్ని పర్యటనలకు అనుమతి తీసుకున్నప్పటికీ ట్రావెల్ ప్లానింగ్కు విరుద్ధంగా విదేశాల్లో పర్యటించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆల్ ఇండియా సర్వీసు నిబంధనలను సునీల్ కుమార్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో దీనిపై గతంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్సి సిసోడియా నేతృత్వంలో విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు నిర్ధారణ కావడంతో సునీల్ కుమార్ను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైర్ సర్వీస్ డీజీగా ఉన్నప్పుడు, సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పూర్తి అనుకూలంగా పనిచేశాడని పివి సునీల్పై మొదటి నుంచి టీడీపీ ఆరోపణలు చేస్తోంది. అదేవిధంగా మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసును సునీల్ కుమార్ ఎదుర్కొంటున్నారు. సిఎస్ విజయానంద్ తెలిపిన వివరాల ప్రకారం ఐపీఎస్ అధికారులకు విదేశీ ప్రయాణానికి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ప్రభుత్వ విధానాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు విదేశీ ప్రయాణానికి అనుమతి ఇచ్చే హక్కు ఉంది. అయితే డీఓపీటీ 2003 మార్గదర్శకాల ప్రకారం ముందుగా అనుమతి తీసుకోవాలి. పోలీసు వ్యవస్థలో క్రమశిక్షణ ముఖ్యమైనది. అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు పోలీసు సర్వీసు నిబంధనలకు విరుద్ధం. ఐపీఎస్ అధికారులు అధిక సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉంటారు. అనుమతి లేని పర్యటనలు జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించవచ్చునని సిఎస్ విజయానంద్ పేర్కొన్నారు. అయితే ముందస్తు అనుమతి లేకుండా పలుసార్లు విదేశయాత్రలకు వెళ్ళినట్లు సునీల్ కుమార్పై అభియోగాలు ఉన్నాయి. అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కండక్ట్కు వ్యతిరేకంగా సునీల్ వ్యవహరించినట్లు భావిస్తూ డీజీపీ ర్యాంకులో ఉన్న ఐపీఎస్ అధికారి